హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చారీస్ చేస్. యా, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. లాస్ట్ 1 month నుంచి నేను ఏ వీడియో పెట్టలేదు. లైక్ ఊరి నుంచి వచ్చాక అంత స్పెషల్గా ఈవెంట్ ఎక్కడికి వెళ్ళలేదు నేను. సో ఏమీ షూట్ చేయలేదు. ఇప్పుడు చాలా డేస్ తర్వాత మా టీమ్మేట్స్తో కలిసి లంచ్కి వెళ్తున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని ఈ వీడియోలో చూస్తారు మీరు. జనరల్గా ఫ్రెండ్స్తో అయినా కలీగ్స్తో అయినా లంచ్ ఆర్ డిన్నర్ ప్లాన్ చేసినప్పుడు మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ప్లేస్ అండ్ ఏ రెస్టారెంట్. సో మేము బాగా రీసెర్చ్ చేసి ఆల్రెడీ వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్ళాము. ఇట్ ఈస్ ఫ్లెచాజా గోల్డ్, మాదాపూర్లో ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లైక్ మోర్ దెన్ 50 members వెళ్ళాము. కంప్లీట్ మా ప్రాజెక్ట్ మొత్తం వెళ్ళాము. సో అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం అవ్వలేదు నాకు, ఎందుకు అంత బాగా ఏం అనిపించలేదు. బట్ స్టిల్ ఇప్పుడు మాకు ఆఫీస్ అవర్స్లో వెళ్తున్నాం కాబట్టి తక్కువ టైంలో ఏం చేయడానికి వస్తుంది, ఎక్కడికి వెళ్ళడానికి వస్తుంది అనుకున్నాము. బట్ వి ఫైండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. సో వెళ్ళాము. లాస్ట్ టైంకి ఇప్పటికీ ఫుడ్లో చేంజ్ లేదు, కానీ ఇక్కడ అంబియన్స్లో మాత్రం చాలా చేంజెస్ ఉన్నాయి. కంప్లీట్గా పార్టీ వైబ్ ఉండే రెస్టారెంట్ మొత్తము. మేము వెళ్ళింది ఓన్లీ 5 members, బట్ వేరే వాళ్ళు కూడా ఉండే. లైక్ వాళ్ళ కలీగ్స్తో వచ్చినట్టున్నారు. అండ్ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అలా సూపర్గా జరిగాయి. కంప్లీట్గా ఒక అఫీషియల్ పార్టీకి వెళ్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ యూ వెంట్ టు వన్ ఫార్మల్ రెస్టారెంట్, అలా అస్సలు లేకుండా. ఫస్ట్ రెస్టారెంట్ మొత్తం గ్లిమ్స్ చూడండి. ఆ తర్వాత మేము వెజ్లో నాన్ వెజ్లో ఏమేమి తిన్నాము, ఫుడ్ ఎలా ఉండే, అదంతా గోయింగ్ ఫర్దర్ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వెళ్ళగానే అందరికీ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక వెయిటర్ వచ్చేసి స్టార్టర్స్ కొన్ని కౌంటర్ దగ్గరికి వెళ్ళి తినాలి, కొన్ని మీ టేబుల్ దగ్గర సర్వ్ చేస్తాము. సో వాట్ వుడ్ యూ లైక్ టు ప్రిఫర్ ఫస్ట్ అని చెప్పి అడిగారు. మేము ఫస్ట్ సర్వ్ చేసేది ఉందో అది తెచ్చేసేయండి, దెన్ విల్ గో ఫర్ కౌంటర్స్ అని చెప్పాము. ఫస్ట్ ఏమో క్రిస్పీ కార్న్ తెచ్చాడు, బాగుంది. ఇట్ వాజ్ లైక్ 10 on 10, చాలా బాగుంది. క్రిస్పీ కార్న్ ఎక్కడ చేసినా బాగుంటుంది. సో నథింగ్ స్పెషల్ ఇన్ దట్. దెన్ ఆ తర్వాత పానీపూరి తెచ్చారు, అందరి ఫేవరెట్ పానీపూరి. పానీపూరి కూడా లైక్ ఇట్స్ నార్మల్, అంటే మనం బయట తినే పానీపూరిలా ఉండదు కదా, ఇట్స్ బాగుంది. తర్వాత క్రిస్పీ ఆలు, థాయ్ మష్రూమ్, వెజ్ రోల్ ఏవి తెచ్చారు. ఒకదాని తర్వాత ఒకటి తెస్తూనే ఉంటారు, మనకి ఏ టేస్ట్ ఏంటని అర్థం కాదు. బట్ ఇట్ వాస్ గుడ్. ఈ ఐటమ్స్ అన్నీ బాగుండే. వెజ్ రోల్ it's like 3. Crispy aloo was good and Thai mushroom was also completely vegetarian ఆరు. సో ఓన్లీ వెజ్ తిన్నాను. బట్ మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసి నాన్ వెజ్ తిన్నారు. అడుగుదాం ఎలా ఉంది ఏంటి ఏమేమి ఉన్నది అని చెప్పి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఒక ఆకులో ఫిష్ పీస్ పెట్టి దాన్ని ఫ్రై చేసి డైరెక్ట్ అప్పుడు ఏమంటారు ఆ ప్యాక్ అలానే పెట్టేసినారు అనమాట ప్లేట్లో. అది ఓపెన్ చేసి తినాలి. తర్వాత వెజ్లో పన్నీర్ కబాబ్ అండ్ వెజ్ కబాబ్ 2 పెట్టారు. పన్నీర్ కబాబ్ అయితే ఇట్స్ లైక్ ఓన్లీ 1, అస్సలు బాగాలేదు. వెజ్ కబాబ్ దట్ వాజ్ నాన్ వెజ్ కర్రీస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఎంతతో 10కి ఏమంటున్నావు చెప్పు ఒకసారి. చికెన్ టిక్కా, తందూరి కొంచెం గట్టిగా చెప్పు. చికెన్ టిక్కా, తందూరి చికెన్, చికెన్ కబాబ్, ఫిష్, ప్రాన్స్. అది ఇట్లా ఆకులో కట్టించారు కదా, ఏం ఫిష్?
అపోలో ఫిష్ ఏమో అపోలో ఫిష్ ఏమో తెలీదు. ఓకే బాయ్. ఇంకా ప్రాన్స్ 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 బాగున్నాయా మొత్తం? ప్రత్యూష నీ రివ్యూ బాగుందా బాగాలేదా? శ్వేత సిగ్గుపడుతున్నారండి మా వాళ్ళు. చాలా బాగా నచ్చింది. కార్న్ ఒకటే. ఫైన్, ఇప్పుడు లేచి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. చేసి ఏది బాగుంటే అది తిందాం కదా. వెజ్ అండ్ నాన్ వెజ్? కంప్లీట్లీ వెజ్. యా, 1 ప్లేట్. सॉस में वसाबी, ये जिंजर पिकल, ये सोया सॉस. थोड़ा लो. ऑनियन है वो क्या है? जिंजर पिकल. ओके. पिकल बोलते हैं उसको, जिंजर पिकल. ओह थैंक्स, थैंक यू. ఆ సూషి తిన్నాక నాకు ఎలానో అనిపించింది. నాకు అస్సలు నచ్చలేదు. అంటే నా ప్యాలెట్కి అది కొత్త కాబట్టి నాకు ఆ టేస్ట్ నచ్చలేదు. ఆ జింజర్ పికిల్ అని చెప్పారు కదా, అది నాకు నచ్చలేదు. సో మెయిన్ కోర్స్కి వచ్చి ఇవన్నీ చూసాక పెరుగన్నం బెస్ట్ అనిపించి పెరుగన్నం, సమ్ వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ బటర్ మసాలా ఇది తీసుకొని టేబుల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా మేము తింటూ ఉంటే ఒక షెఫ్ వచ్చింది. తను వచ్చి అడిగింది అనమాట, ఎలా ఉన్నాయి అన్ని డిషెస్ బాగున్నాయా, ఎక్కువ స్పైసీ ఉన్నాయా, తక్కువ స్పైసీ ఉన్నాయా, ఐ యూ ఎంజాయింగ్ ద ఫుడ్, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పి తను వచ్చి ప్రతి టేబుల్కి వెళ్ళి అడుగుతుంది. లైక్ షీస్ రైటింగ్ ఫీడ్బ్యాక్ అనమాట. सबके लिए थोड़ा लेस स्पाइसी रखते हैं. आपको स्पाइसी वगैरह चाहिए तो हम कर सकते हैं, क्योंकि ये खाना बच्चे वगैरह भी खाते हैं तो उनको सूट नहीं होता है. ज़्यादा करके मोस्टली फैमिली मेरे बच्चे भी आते हैं. ఇంకా తర్వాత బర్త్డే పార్టీస్ అని చెప్పాను కదా, ఇంకా బర్త్డే పార్టీస్ చాలా వెరైటీగా చేశారు. మిక్కీ మౌస్లో గెటప్ వేసుకొని ఒక అతను వచ్చి వాళ్ళు ఆ బర్త్డే కేక్ కట్ చేస్తున్నప్పుడు లైక్ సాంగ్ పాడడము, డాన్స్ చేయడం అండ్ ప్రతి టేబుల్ దగ్గరకు వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేయడము, ఫొటోస్ దిగడము, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది ఈ సెషన్ నాకు. కాసేపు గ్యాప్ ఇచ్చేసి డెజర్ట్స్ దగ్గరకు వచ్చాము. డెజర్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉండే. సో మేము అందరం ఒకటే ప్లేట్లో కలెక్ట్ చేసుకొని వెళ్ళి తిన్నాము. లైక్ కేక్స్లో వచ్చేసి ప్లమ్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ కేక్, పైనాపిల్ కేక్, బోర్బన్ వాల్నట్ పై, ఇలా చాలా చాలా చిన్న చిన్న డెజర్ట్స్ చాలానే ఉండే. మేము అన్నీ కవర్ చేయలేదు కానీ ఏవో కొన్ని అలా తిన్నాము. కట్ చేయని ఫుల్ కేక్ కనిపించింది. ఫస్ట్ ఎందుకులే తినాలని లేదనుకున్నాము కానీ చేతులు ఉడుకోలే, కట్ చేసేసాను ఇంకా. అండ్ డబల్ కమిటా, గులాబ్ జామున్, కప్ కేక్స్, ఇలా చాలా డెజర్ట్స్ ఉండే. కేక్ కట్ చేసేటప్పుడు మాత్రం ఫుల్ సాటిస్ఫైయింగ్ అనిపించింది నాకు. ఆ తర్వాత బాస్కిన్ రాబిన్స్ది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉండే. అండ్ నేను తినలేవు, ఒకటి ఐస్ క్రీమ్ తిన్నాము. అండ్ వాఫల్స్ కూడా చేశారు.
చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను తినలేను. బట్ వాఫిల్స్ కూడా ఉండే అండ్ వేడివేడిగా పక్క కౌంటర్లో వేడివేడిగా జిలేబీ కూడా చేస్తుండే. వేడివేడి జిలేబీ అండ్ వేడివేడి గులాబ్ జామున్ ఎవరైనా ఆల్ గుడ్ అమ్మా, ఆల్ గుడ్ చంద్ర గారు. వెరీ నైస్, ఎక్సలెంట్. ఆల్ గుడ్. నీకు కావాలా? నీకేం కావాలో చెప్పు, చిక్కులో తెస్తాను. ఇది ఎవరికి నచ్చలేదండి. ఆ తర్వాత నాన్ వెజ్ సైడ్ మెయిన్ కోర్స్కి వెళ్ళి వీడియో తీసాను. నేనేం టేస్ట్ చేయలేదు, బట్ చికెన్ మటన్ బాగున్నాయంట. మా ఫ్రెండ్స్ తిన్నారు. ఇట్ వాస్ గుడ్. నేను ఎప్పుడు స్టార్టర్స్ టైంలో పిజ్జా అడిగితే పాపం చాలా మంది ఉండే, సో అందుకే లేట్ అయిపోయింది. అంత అయిపోయాక తెచ్చాడు. బట్ స్టిల్ టేస్ట్ చేసాము, బాగుండే పిజ్జా. ఇట్ వాజ్ రియలీ గుడ్. ఎంతమంది బర్త్డే అయితే అంతమంది, ఎన్ని గ్రూప్స్ వస్తే అన్ని గ్రూప్స్. ఒక్కొక్కసారి కేక్ కట్ చేపిస్తారు, డాన్స్ ఆడుతూనే ఉంటారు. ఇలా బర్త్డే పార్టీస్ జరుగుతూనే ఉన్నాయి. ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. కంప్లీట్గా పార్టీ వైబ్ ఉండే. ఫ్రెండ్స్తో, కజిన్స్తో, కలీగ్స్తో వెళ్ళడానికి చాలా మంచి ప్లేస్. అండ్ 10కి 8 ఇవ్వచ్చు. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం పెట్టిన వీడియోకి, పూజ వీడియోకి 1.2K వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఇంకా ముందు ముందు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి, చూస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాం. ఫుల్గా తిన్న తర్వాత ఏం వర్క్ చేయబుద్ధి అవుతుంది, బట్ స్టిల్ వర్క్ చేయాలి కదా. బాయ్ ఫర్ నౌ.